సో మీ అమ్మ పాడమన్న పాట పాడు ఒకసారి, తర్వాత బోనం పాట అడుగుతా. ఓకే, మా అమ్మ వాడమన్న పాటనా? మయమ్మల్ల ఇంటి ముందర మల్లె పూల సెటయ్యో, మయమ్మల్ల ఇంటి ముందర అర చెట్టు మీది మొగులాలి చెయ్యందా బేబీ మమ్మ, చెట్టు మీది మొగులాలి. మయమ్మల్ల ఇంటి వెనక బంతి పూల సెటయ్యో, మయమ్మల్ల ఇంటి వెనక అర చెట్టు మీది మొగులాలి చెయ్యందా బేబీ మమ్మ, చెట్టు మీది మొగులాలి. ఈ పాట పాడుతున్నా. మీ అమ్మ ఈ పాట నిన్ను పాడమంది అంటే ఆమె పాడుతుండే, ఆమె పాడుతుండే. నేను పాడుతుండే. సూపర్ సూపర్ సూపర్. మరి ఇట్లే ఇప్పుడు బోనాలు వస్తున్నాయి. రేపు 26 నుంచి బోనాలు స్టార్ట్. తెలంగాణ అంతా కూడా చిందులు వేస్తుంది గట్టిగా, మామూలుగా మంచి మంచి సీరలు కట్టి మంచిగా రెడీ అయ్యి అమ్మవారికి బోనాలు ఇస్తుంటారు కదా. సో బోనం మీద ఓ పాట పాడు మా కోసం అంటే ఏ పాట పాడు? పాడతా నిరుడు బోనాల పాట రాశాను. ఇదే పాట రాసినావు కూడా? నువ్వే రాసినావు? ఏదో చదువు రాకపోతే ఎట్లా రాసినావు? రాయిస్తావు. సూపర్ లిరిక్స్. చేస్తావు, మస్తు చేస్తావు. నీ దగ్గర 5 ఉంది. సార్ చెప్పు మరి ఆ పాట పాడు. బోనం పాట ఆల్రెడీ కిందటి సంవత్సరం రాసేసిందంట. సో ఉషక్క ఈ సంవత్సరం పాడేది, ఇప్పుడు పాడేది మన కోసం పాడేది. ఎక్కడన్నా పాడినావా లేదు మా 10 TV కోసమే పాడుతున్నావా? నేను యాడ్ చేస్తా, మరి నేను యాడ్ చేస్తాను, నేను చెయ్యాలి కదా మరి వాళ్ళ కోసం. సో 10 TV కోసం బోనాలు పాట పాడుతుంది ఉషక్క. ఇప్పుడు వినుండ్రి. పుట్టాలెల్లావో పుట్టాలెల్లావో పుట్టాలెల్లా, నీ పుట్ట కుమ్మడుత పూత గంధాలే, మరి పూత గంధాలే. అరే మెట్లా మెట్లా ఎల్లావో మెట్లా ఎల్లావో మెట్లా ఎల్లా, నీ మెట్టు గుమ్మడుత మేకపోతులే, మరి మేకపోతులే. అరే గట్లా గట్లా ఎల్లావో గట్లా ఎల్లావో గట్లా ఎల్లా, నీ గట్టు గుమ్మడుత గండా జోతులే, మా గండాలే వాపు. పొట్లా పొట్లా కుండా బోనాలే తల్లి, మరి బోనాలే తల్లి, బోనాలే తినాము బాధాలు వాపు బలకం పెట్టల్లా. సూపర్. అసలు కొన్ని వేదాలు చదివి, ఉపనిషత్తులు చదివి, అలాగే సందులు చదివి, సమాసాలు చదివి, మంచిగా తెలుగు సాహిత్యం అంతా మనసును పెట్టుకుని, బుర్ర కంఠస్థ పెట్టుకుని వాళ్ళు కూడా ఇట్లా పాడలేరు. నేను అడిగిన వెంటనే పాడలేరు. కానీ నువ్వు ఒక్కొక్క పదం చెప్తుంటే దాని లోతు ఎంత ఉందో తెలుసా? అరే ఓట్ల రాసిరి వదనాల పటమే, వదనాల పటమే, వదనాల పటముల్ల ఊగాడ వెళ్ళ, జోగాడ వెళ్ళ. పందిట్ల రాసిరి పచ్చన్ని పటమే, ఓ పచ్చన్ని పటమే, పచ్చన్ని పటమెక్కి బాగాడ వెళ్ళ, ఓ జోగాడ వెళ్ళ. సూపర్. అసలు కాదు శక్క, అసలు నీకు చదవడం రాదంటున్నావు, రాయడం రాదంటున్నావు, కానీ పదాలు మాత్రం అంత లోతుగా ఎట్లా వస్తున్నాయి? లిరిక్స్ నేనే రాసిన నేనే లిరిసిస్ట్ని అని చెప్తుంది ఉషక్క. ఎట్లా వస్తున్నాయి అంత లోతు మాటలు? ఎట్లా వస్తున్నాయి? ఊర్లో పాట పాడతారు పెళ్ళేటప్పుడు, ఇట్లా సాక తిప్పుతారు, ఇంటి ముందర సాక తిప్పుతారు. అవన్నీ గుర్తు పెట్టుకున్నా, ఇవన్నీ మేమే యాడ్ చేసినాం దాంట్లో. సో అట్లనే అంటే ఒకటే పాట కాదు కదా, ఇన్ని వందల పాటలు పాడుతున్నావు. అందులో ఎన్ని రాసుంటావు ఇప్పుడు వరకు పాటలు? నేను ఒకటి 80-70 రాసింటా నా సొంతం. 100కి దగ్గర వచ్చినాయి రాయబట్టి. 100కి దగ్గర వచ్చినాయి రాయబట్ట. ఎంత తేలిగ్గా చెప్తా. 100 ఒక 80 వేసుంటా. 100 రాయబట్టి 100 రాసేసి ఉంటా ఈ పాటికి అని చెప్తుంది. సినిమాలో కూడా లిరిసిస్టులు, ఫేమస్ లిరిసిస్టులు కూడా 10 ఏళ్ళు అయి ఉంటుంది, 10 ఏళ్ళు బట్టి ఉంటుంది వాళ్ళకి 100 పాటలు రాయడానికి. అంత ఫాస్ట్గా ఎట్లా రాసినావే? అంతేనా? రాయిస్తావు అట్లే. సో 100 పాటల్లో నేను పాడమని 100 పాటలు పాడమని నా మనసుకు ఉంది. కానీ 100 పాటలు నేను పాడమని నేను ఇప్పుడు ఇబ్బంది పెట్టను. ఎంత లిరిసిస్ట్ అయినా గుర్తుపెట్టుకోవాలి కదా. అదే. సో మంచిగా ఇప్పుడు బోనం పాట పాడినావు, మా వాళ్ళందరినీ మంచి కృషి చేసినావు. సో రేపు మనకు తెలంగాణ అంటేనే బోనం తర్వాత బతుకమ్మ పాట కూడా ఒకసారి. నువ్వే రాసినావు? చక్క దగ్గర మంచి మ్యాటర్ ఉంది, మామూలు కాదు అసలు. సో బతుకమ్మ పాట ఒకసారి పాట. రంగు రంగు పూలు వెయ్యాల, రాసులు వసీరియాల, రాసులు వసీరియాల, వల్లే వల్లే పూలు వెయ్యాల, వదినాలు రెచ్చిరి వెయ్యాల, వదినాలు రెచ్చిరి వెయ్యాల. అక్క చెల్లెళ్ళర వెయ్యాల, పులుదంపు కొత్తము వెయ్యాల, పులుగోసు కొత్తము వెయ్యాల. అన్నదమ్ముళ్ళర వెయ్యాల, మెరుకోలట మెయ్యంగా వెయ్యాల, మెరుపాట. సూపర్. కాదు ఉషక్క, మరి ఉయ్యాల అని మంచి బతుకమ్మ పాట పాడినందుకు మస్తు ఆనందం వేసిందే. కాకపోతే